నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ వేదికని అలంకరించిన పెద్దలకి, హనుమంతరాజు గారికి, బాలకృష్ణ గారికి, రాఘవరావు గారికి, హనుమంతరావు గారికి, బండి శ్రీనివాస గారికి, అట్లాగే ఇక్కడ వచ్చిన మీ అందరికీ, అట్లాగే మన గురుగారు సుభాష్ పత్రి గారికి ఒకసారి గట్టి క్లాస్ కొట్టుకుందాం. నా పేరు శివరామకృష్ణ, బాపట్ల జిల్లా, చీరాల. మరి ఆనంద్ గారు చెప్పినట్టే ప్రతి గ్రామానికి, ప్రతి మండలానికి ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూపుతోనే మనము ఒక్కొక్కళ్ళని చేర్చుకుంటూ వెళ్తే ఇది చాలా ఈజీ అవుద్దని మనకి ఇవాళ అవగాహన వచ్చింది. అట్లాగే మన రీసెంట్గా బాలకృష్ణ గారు కూడా వచ్చారు. వారు కూడా చూశారు మేము చేసే క్లాసులు. సార్ అన్నారన్నమాట, అరే ఇంత బాగా చేస్తున్నారు క్లాసులు ఇక్కడ మీరని. నేను అంతకుముందు ఖమ్మం జిల్లాలో చేశాను క్లాసులు. ఆ తర్వాత 21 రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ బాపట్ల జిల్లాకి వెళ్ళాను, చీరాలకి. అక్కడ క్లాసులు స్టార్ట్ చేశాను. క్లాసులు స్టార్ట్ చేస్తూ చెప్పుకుంటూ బాలకృష్ణ సారు నాకు నాయుడుపేటలో కలిశారు. చేతి వర్క్షాప్లో వెళ్తే ఇలా ఉంది సార్ అంటే చేద్దాం కృష్ణ అన్నారన్నమాట. అదేవిధంగా ఇప్పుడు నా దగ్గర చీరాల నుంచి కూడా కొంత అమౌంట్ మన పిఎంసీకి ట్రస్ట్కి పంపిస్తారు, ప్రైవేట్ మంత్ పంపిస్తున్నాను నేను. అట్లాగే మరి నాకు ఫస్ట్ గురువు నా ఫ్రెండు పెండ్యాల చంద్రశేఖర్ అయితే, తర్వాత సార్కి పరిచయం చేసి మన గురువు గారు సుభాష్ పత్రి గారు, ఆ తర్వాత మూడో గురువు బాలకృష్ణ గారు. చేతి వర్క్షాప్ అన్నమాట. ఒకసారి వాళ్ళకి క్లాస్ కొట్టుకుందాం. మరి మన సార్ పరిచయం అయిన తర్వాత ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. అట్లా నేను కూడా బాగుపడ్డానమాట. కనుక సార్ చెప్పినట్లు, ఆనంద్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, హనుమంతరాజు గారు చెప్పినట్టు తప్పకుండా ప్రతి వాళ్ళని ప్రతి ఇంటికి వెళ్ళి మన పిఎంసీ గురించి చెప్పి వాళ్ళు కూడా క్లాసులు నేర్పి మన పిఎంసీకి పాటుపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్కసారి హనుమంతరాజు గారికి సార్ మీ పర్మిషన్తోనే ఒక మాట, మీ పర్మిషన్తో ఒక మాట సార్. హనుమంతరాజు గారు చూడంగానే ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు. కాళ్ళు చూసుకోండి, ఆయనలో ఆ ఫేస్ పక్కా కనపడుతుంది అన్నమాట. పొద్దు నుంచి అడుగుదాము అనుకుంటున్నామాట. సార్ పేరు అట్లా పడిపోయింది సార్ ఆయనకి. చూడంగానే ఆయన గుర్తొస్తున్నాడు, ఆంజనేయ స్వామి గుర్తొస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ థ్యాంక్ యూ.